బీసీ రిజర్వేషన్ పేరిట కాలయాపన తప్ప మరొకటి కాదు. ఒకవేళ బీసీ రిజర్వేషన్ పేరిట ఈ రకంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నటువంటి ఉద్దేశం గానీ ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే 23 నెలల కాలంగా ఏం చేస్తోంది? విజనరీ ప్రభుత్వం కదా. చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు 20 ఏళ్ళని ఊహించగలిగేటువంటి ముఖ్యమంత్రి గారు కదా. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఊహించలేదా? ఖచ్చితంగా పెట్టాలనేటువంటి ఉద్దేశం లేదా? ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు 23 నెలల కాలంగా ఇప్పుడు చేస్తున్నటువంటి కాలయాపన అప్పుడు సద్వినియోగం చేసుకోలేదు? 23 నెలల కాలంలో జరుపుంటే ఈ పాటికి ప్రక్రియ పూర్తయ్యేది కాదు కదా. ఎప్పుడో ఇలాంటి సమస్య ఎదురయ్యేది కదా. సజావుగా ఎన్నికలు జరిగేవి కదా. అంటే ఇక్కడ మీరు స్పష్టంగా గమనించాల్సింది, ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం భయం పట్టుకున్నటువంటి పరిస్థితి, బీసీలను కేవలం సాకుగా చూపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వేసవిని సాకుగా చూపడము, వేసవిలో ఏం ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం లేదా, వేసవిలో ఏం పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం లేదా, చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు జరగడం లేదా, మంత్రుల పర్యటనలు జరగడం లేదా, కేవలం ఈరోజు ఎన్నికలకు మాత్రమే సాకులు చూపుతున్న ప్రభుత్వం వెనుక చూస్తే దాని యొక్క అంతర్మదనం అర్థమవుతుంది, భయపడుతుంది ప్రజల వ్యతిరేకత పట్ల. బీసీలు అంటున్నారు కదా, మరి రిజర్వేషన్ గతాన్ని తీసుకొని దానిపైన ఒక 10% 15% స్వచ్ఛందంగా పెంచేటువంటి అవకాశం ఉంది కదా. మీరు బీసీలు ఎవరు కాదన్నారు? మీకు అంత బీసీల మీద ప్రేమ ఉంటే గతంలో ఒక 20% ఉన్న రిజర్వేషన్ పైన మీరు స్వచ్ఛందంగా మేము బీసీలకి అధికంగా ఇస్తాం, ఒక 10% మేమే పెంచుతున్నాం అని ఇవ్వండి. ఇతర పార్టీలకి మార్గదర్శకంగా నిలబడండి, ఆ పని చేయొచ్చు కదా. కానీ ఎందుకు అలాంటి పరిస్థితులకు వెళ్ళని అంటున్నారంటే బీసీలకి మోసం చేశారు, ఎస్సీ ఎస్టీలకు మోసం చేశారు. బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఇచ్చినటువంటి హామీలు ఏమేరకు అమలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తామన్నారు 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు ప్రతి నెల 23 నెలల కాలంగా ఆ ప్రస్తావన లేదు కదా. అదేవిధంగా బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం చేస్తామన్నారు, అదేవిధంగా 15,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామన్నారు, లేదు కదా. కాబట్టే ఈ రోజు భయపడేటువంటి పరిస్థితి.